మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఒకటే చెప్తున్నాము, గవర్నమెంట్ రూల్ ఏది ఉందో అదే ప్రకారంగా మీరు జల్డ్ వేసి ఇస్తే 51,300 మ్యాచర్ వచ్చేసి 12 ఉంటేనే పడతాము. లేని పక్షంలో పట్టలేము. 2 రోజులు ఇక్కడ ఆరబెట్టుకుంటే మరి కూడా ఈడ పడతాము. అంతకుముందు మీరు వచ్చి మా మీద పడితే నేనేం చేయలేను. రోజు 7,000 బస్తాలు వస్తే ఎప్పుడు పడతాము? మాకు కేవలం 1000 నుంచి 15,000 2,000 బస్తాలు వచ్చినా పడతాము. చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా ఎవరు వేసుకొని రావద్దండి. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చేసి మనకి 4 నెలలు 5 నెలలు టైం ఇచ్చింది. ఆ గడువు లోపల పట్టొచ్చు. కానీ మీరు ఇంటికాడ ఆరబెట్టుకొని ఆడే నీటికి జల్డ్ వేసుకొని వస్తే 51,300తోనే తీసుకుంటాం. 12% మ్యాచర్ వస్తే మీరు రైతులు దీంట్లో సరిపోకుండా ఉంటారు. దీంట్లో కొంతమంది ఏదో ఒకటి ఆయన మీద బురదలని ఉంటారు. మేము మీ ధైర్యంగా మీడియా ప్రకారంగా చెప్తున్నాను, 51,300 12% వస్తేనే ప్రభుత్వం మార్కెట్ ఆదేశించింది కాబట్టి ఆ ప్రకారంగా పడతాము. మీరు అంత బట్టి 100 గ్రాములు ఎక్కువ మేము లేనప్పుడు ఒక 200 గ్రాములు ఎక్కువ వేసుకో, 300 గ్రాములు ఎక్కువ వేసుకుంటే నాకు సంబంధం లేని విషయం ఇది. నా రూల్ ఏమి 51,300తో పడతాం మేము. అది మ్యాచర్ 12 ఉండాల. మ్యాచర్ ఎక్కువ ఉంటే మీరు 2 రోజులు ఆరబెట్టుకోండి ఇక్కడే. మీరు ఎటువంటి పట్టించి మరి మీరు లేనిపోని చెప్పినా నాకు ఎటువంటి సంబంధం ఉండదు. నేను మీడియా ప్రకారంగా చెప్తున్నాను. ఇది కాటా పట్టినాం సార్. ఇది కాటా బట్టి ఇది సరుకు వచ్చి 3 రోజులు అయింది. 3 రోజులు ఆరబెట్టిన తర్వాత కాటా వేసింటే 49 కేజీల 860 గ్రాములు వచ్చింది. మరి ఈ విధంగా ఆరుతుంటే షార్టేజ్లు వస్తున్నాయి. ఆ షార్టేజ్ వస్తే ఏజెంట్స్ ఏదో రైతు 2 రైతులు అయితే భరించగలరు. 1000 మూటలు ఈ విధంగా 500-600 గ్రాములు తక్కువ వస్తే మరి ఏ విధంగా ఆ ఏజెన్సీ భరిస్తాడో మరి మీడియా వాళ్ళు కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము రైతుల తరఫున అయితేనేమి నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా, మీరు 12% వస్తే 51,300 గవర్నమెంట్ ఆదేశించింది కాబట్టి ఆ ప్రకారంగా పడతాం. అంతకు మించి వస్తే మీరు 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఆరబెట్టుకోవచ్చు. లేదంటే మీరు దయచేసి చెప్తున్నాము, రైతులు ఎవరు ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి 4 నెలలు టైం ఇచ్చింది కాబట్టి మీరు ఇంటి దగ్గరే నీట్గా ఆరబెట్టుకొని జల్లు వేసుకొని వస్తే మరి పొద్దున వస్తే సాయంత్రానికే పంపిస్తా. మీరు ఇక్కడ వచ్చి ఊరికే 1000 మూటలు తెచ్చేసి ఒకటే మరి పట్టు ఇవ్వట్టు అంటే మరి ఇక్కడ కూడా అక్కడ కూడా గోడౌన్లో కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గుంటకల్ మార్కెట్ యార్డ్ నుంచి దాదాపు 4 రోజులు పంపించినాము. 3 రోజులు అయింది లారీలు పోయి. అక్కడ గోడౌన్ ప్రాబ్లం వల్ల కూడా కొద్దిగా అక్కడే నిలబడినాయి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా కొద్దిగా లేట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏజెన్సీ మీద కూడా మీరు దయ ఉంచి కొద్దిగా లేటుగా మీరు తెస్తే మీకు ఈ పొద్దున వచ్చినారంటే సాయంత్రానికే కాటా ఇచ్చే బాధ్యత నాది. అది ఏమి 12% మ్యాచర్ ఉంటే మాత్రం పొద్దున వస్తే సాయంత్రానికే కాటా ఇచ్చి 51 కేజీ 300తోనే తీసుకుంటా. ఇవి మీరు బయట అంటున్నారు కదా సార్, 51,700 పెట్టినారని అంటున్నారు కదా. ఇప్పుడు 49 ఉంది. ఇప్పుడు దీంట్లో నాకు 1/2 కేజీ షార్టేజ్ ఉంది సార్. నాకే షార్టేజ్ ఉంది. ఇప్పుడు ఇట్లా ఈ రైతు వచ్చేసి 50 బస్తాలు ఏమున్నాయి. ఎన్ని ఉన్నాయి రైతు ఎవరప్పా? నువ్వు నీ దగ్గర పట్టినది ఇప్పుడు ఎన్ని బస్తాలు వేసుకొచ్చినావు? 36 బస్తాలు వేసుకొచ్చినావు. ఎంత పట్టినారు ఈడ నీకు? ఇప్పుడు ఎంత వచ్చింది ఈడ? 36 బస్తాలు ఇంటూ 1/2 కేజీతో లెక్కేస్తే ఎంత వస్తుంది షార్టేజ్? 18 కేజీలు నాకు షార్టేజ్ అవుతుంది. ఇంకా ఇందులో మ్యాచర్ ఉంది. ఇంకా ఇది 15-16 ఉంది మ్యాచర్. మరి ఇంకా తగ్గుతుంది. 2-3 కేజీలు తగ్గితే నాకు ఇబ్బందికరంగా ఉంది. అందుకోసమే రైతులందరికీ చెప్తున్నాం, మేము 12% ఉంటేనే పడతాం. 12% లేకపోతే పట్టలేం. మరి వచ్చి రావడము ఏదో మీడియాలో చెప్తామంటే మీడియా వాళ్ళు ఏం చేయరు. మీడియా భరించదు, నా పేట భరించదు, మార్కెట్ భరించదు. తక్కువ వస్తే నా రైతు నా ఎదిమిందానికి పట్టుకుని నిలబెట్టి వసూలు చేస్తాడు. ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాదే. మనది కూడా అందుకోసము ఏజెన్సీ మీద కూడా దయ ఉంచి మీరు నీట్గా ఆరబెట్టుకొని ఇంటికాడ జల్లి వేసుకొని వస్తే 51,300తో తీసుకొని మేము మార్కెట్ వాళ్ళకి పంపిస్తాం. నా పేరు మల్లికార్జున. నేను మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్. మరి ఇప్పుడు దాదాపు 5-6 రోజుల నుంచి మార్కెట్ యార్డ్లోనే కందుల కొనుగోలు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మరి గుమ్మనూరు జయరామన్న గారి ఆధ్వర్యంలో ఈ మార్కెట్ యార్డ్ లో కూడా కందుల కొనుగోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే జయరామన్న గారు కూడా ఒకటే మాకు ఆదేశించారు,
రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టొద్దండి, రైతులకు సకాలంలో డబ్బులు పడే విధంగా చూడండి మరి అనే విధంగా ఆదేశించారు. కాబట్టి మేము రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు 12% మ్యాచర్ ఉంటే 12% ఉంటే మీరు పొద్దున వస్తే సాయంకాలంకే పడతాము. మరి ఈ విధంగా 18, 20 వస్తే మీరు 2-3 రోజులు ఉండాల్సిన పని వస్తుంది. మరి ఆ విధంగా కాకుండా మీరు ఇంటికాడే ఆరబెట్టుకొని వస్తే మేము 51,300తోనే పట్టి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కొంతమంది గిట్టని వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయట పోయి ఆరోపణలు చేస్తుంటారు. మీరు ఎవరైనా, నేను ఆరోపణలు చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఈ మార్కెట్ యార్డ్లోన నేను ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టుకోకుండా కేవలం ఇప్పుడు మీ సమక్షంలోనే ఇప్పుడు కాటాలు వేయడం జరిగింది. ఇప్పుడు అది కూడా 50 కేజీలకే తూకముంది. మరి మీరు కూడా అంతా చూశారు, ప్రజలు కూడా, రైతులు కూడా చూశారు. మరి ఎవరైనా ఆ విధంగా ఉంటే ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళని రైతుల నోట్లో దుమ్ము కొట్టదని చెప్పి, ఎందుకంటే మీరు ఆ విధంగా చెప్తే మేము కూడా కండిషన్ చేయాల్సిన పని వస్తుంది. నేను ఇక్కడ రైతు ఇబ్బంది పడకూడదని 14% వచ్చినా కూడా నేను పట్టి ఆరబెట్టుకొని గవర్నమెంట్ మార్కెట్ పంపిస్తున్నాను. మరి ఎందుకంటే ఈ రైతులు వచ్చిన పడిగాపులు కాయకూడదని వాళ్ళ దగ్గర తీసుకొని దాదాపు నా దగ్గర ఇప్పుడు 8,000 బస్తాలు స్టాక్ ఉంది. ఇది నాకు షార్టేజ్ వస్తుంది. ఆ షార్టేజ్ వస్తే నాకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు రైతులు కూడా నన్ను ఇబ్బంది పెట్టొద్దని తెలియజేసుకుంటున్నాను. కొంతమంది 52 కేజీలు తీసుకుంటున్నాడు, 53 కేజీలు తీసుకుంటున్నారని బయట ప్రచారం కొంతమంది గిట్టని వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు ధైర్యం ఉంటే ఇటు రాండి, మార్కెట్ యార్డ్లోకి వచ్చి నా ముందు నిలదీసి అడగండి. నేను వాళ్ళకి జవాబు చెప్పకపోతే వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది 6వ తారీఖు మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొదలు పెట్టినాము. తర్వాత మనకు 9వ తారీఖు నుంచి కందులు కొనుగోలు చేయడం జరిగింది. ఈ 9వ తారీఖు నుంచి వరకు కూడా ఇప్పటి వరకు దాదాపు 7-8 క్వింటాలు కూడా పట్టి పెట్టినాము. దాదాపు 7-8 తారీఖు అంటే రోజుకి వచ్చేసి 15 నుంచి 2,000, 3,000 బస్తాలు కూడా పడుతున్నాము. మరి ఇంతకీ మించి కంటే నా చేత కాదు. ఎందుకంటే బయట దానిలో కూడా మండలాల్లో కూడా రోజుకి 1,000-1,500 బస్తాలు పడుతున్నారు. వాళ్ళు కూడా నేను ఎక్కువ పడుతున్నాను. ఎందుకంటే ఈ గుంటకల్ మండలంలో రైతులు ఇబ్బంది పెట్టకూడదు. నేను కూడా రైతు బిడ్డే కాబట్టి, ఆ రైతు కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టుకోకుండా, ఒకవేళ సంచులు రానప్పుడు అలాంటప్పుడు ఓ రోజు ఉండబేకైతుంది. 3 రోజులు ఈ రోజు అన్ని ఇవన్నీ అబద్ధాల మాటలు. నిన్న వచ్చినారు వీళ్ళంతా, నిన్న వస్తే ఈ రోజు కాటా ఏపిచ్చి పంపిస్తున్నాను. సంతులు మనకి జిల్లాలోనే మనకి ఇచ్చినంత ఎక్కడ ఇవ్వడం లేదు, ఇస్తున్నారు. మనకి మాత్రము ఎక్కువ వేసుకొస్తున్నారు. మేము ప్రకటించినా కూడా వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఎక్కువ అంటే మేము ఇచ్చేది రోజు 2,000 బ్యాగులు ఇస్తాము, వాళ్ళు 3,000 బ్యాగులు వేసుకొస్తున్నారు. మరి 2,000 బ్యాగులు ఇచ్చినప్పుడు సంతులు కొరత వస్తుంది కదా. మరి ఆ విధంగా మనం రైతుని ఇబ్బంది పెట్టుకోకుండా చేస్తున్నాము. మరి దయచేసి ఈ తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకు కూడా మీరు మానుకోండి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నాది మల్లేనపల్లి గ్రామము. నా పేరు ఎస్ కోటప్ప. నేను 24 క్వింటాలు తెచ్చినాను. నాకు 51,300 గ్రాములే పట్టుకున్నారు నిన్న. నాకు అదే జరుగుతుంది. ఇంకా ఏమన్నా నాకు జరిగినట్లు కనపడలేదు. ఎవరో ఏదో చెప్పుకుంటే మనం ఏం చేయలేము, దానికి ఇంతవరకు జరిగింది. నా పేరు మహేష్. నేను గుంటకల్ మండలం తిమ్మంచెర్ల గ్రామం నుంచి వచ్చాను. నేను లాస్ట్ ఇయర్ కూడా తీసుకొచ్చినాను. అదే మామూలు గవర్నమెంట్ చెప్పిన ప్రకారమే కందులు కొనుగోలు చేస్తున్నారు. అది డబ్బులు కూడా యాజ్ ఇట్ ఈజ్ 15 days అంటున్నారు, ఆ లోపలే పడిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ నాకు 12 daysలోనే పడినాయి. ఈ సంవత్సరం కూడా నిన్న రాత్రి వచ్చినా నేను. ఇప్పుడు సంచులు ఇస్తున్నారు. అయ్యా ఇది ఎక్కువ పడేమో మాత్రం అసాధ్యం, అది అబద్ధం. అది వాళ్ళు మామూలు 51,300 గ్రాములు పడుతున్నారు.